నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. కిరణ్ భాష ఇది అప్రోచ్ ఈ నుంచి చెప్తారు వీడు ఎక్కుతారు అది తీస్తారులే బ్రిడ్జ్ కింద కదా అది క్లియర్ చేస్తారు అన్ని బ్రిడ్జిల కింద క్లియర్ చేసేస్తారు ఏముండవు అన్ని బ్రిడ్జిల కింద మొత్తం తీసేస్తారు అవతల ల్యాండ్ ఎక్కడ కాకపోతే పిల్లర్స్ హైట్లో పోతుంది పోయి అక్కడ కిందికి వస్తుంది అక్కడ బండ్లు దిగి వచ్చే దిగ్గా అట్లా వచ్చేటట్లా పోతుంది కాకపోతే ఈ పిల్లర్స్ దిగ్గా పోవాలి ఇది వేరే మార్గం లేదు ఇంట్లో పోవాలంటే సుమారుగా ఎన్ని కొట్టేస్తారు ఈ ఇంట్లో పోతుంది అక్కడ పోతుంది అన్నీ పోతుంది అన్నీ ఎక్స్ప్రెషన్ చేయాలి దగ్గరికి మళ్ళీ ఇట్లా పోయామంటే దానికి తగ్గించారంట ఈ గోడకు ఆనుకొని ర్యాంప్ చాలా పడేది ఫస్ట్ ఓల్డ్ వాళ్ళు ఒప్పుకోవాలి కదా అంటే खबरस्तान की जगह 10 नहीं यहाँ तक वहाँ तक थे खबरा ये पूरा रोड उसमें खबरस्तान के अत्याचार కడప నగరంలో రవీంద్రనగర్ దగ్గర షామిరియా అదేవిధంగా లా కాలేజ్ బ్రిడ్జిలు చాలా కాలంగా నిర్మాణానికి నోచుకోక ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు అటు ఇటు పోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ మధ్యనే బుగ్గంక పరివాహిక ప్రాంతం అంతా కూడా క్లీన్ చేసినాం, ప్రజలకు మంచి వాతావరణాన్ని కల్పించినాం. మరి గౌరవ ఎమ్మెల్యే అండ్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని దాని అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. అయితే ఈ 2 బ్రిడ్జిలు కూడా అప్పుడు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణం చేస్తామని చెప్పినాం. కొంత ఆలస్యమైంది. ఇప్పటికీ ఆలస్యమైన మాట వాస్తవమైన నిర్మాణానికి ప్రణాళికలు తీసుకుంటే ఇంజనీరింగ్ నిపుణులంతా వచ్చి ఇక్కడ ఎంక్రోచ్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉండడము, తర్వాత ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం, దీని మీద పూర్తిగా హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి, డిజైన్స్ ఫైనలైజ్ చేసేదానికి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి పరిశీలనార్థం ఇంజనీరింగ్ నిపుణులంతా వచ్చినారు. తొందరలో ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా ప్రారంభం అవుతాయి. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతూ ఉంటాయి, అవన్నీ మేము పట్టించుకోము. మేము మా పని మేము చేసుకుంటూ పోతాం. నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఓకే.
అలా తిరిగి వెళ్తాక ఉందా దారి? అలాగది గోడవారంటారా ఉందా లేకపోతే నిన్న కడప జిల్లాలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపిన తర్వాత గండికోట కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రాం ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జమ్మలమడుగులోనే ఎస్పీ గారు డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈరోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి. మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. మనకు ఈరోజు పొద్దున్న ఉదయం 11-12 టైం ఎంత ఈరోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, లోకేష్ వెళ్ళిన తర్వాత అది వచ్చారు. వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికాయి. అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు ఛేదిస్తారు. బ్రాంచ్ కెనాల్ పరిధిలో అయితేనేమి, జీకేఎల్ఐ పరిధిలో అయితేనేమి, పులిందుల బ్రాంచ్ కెనాల్ పరిధిలో అయితేనేమి, ఈ 3 సిస్టమ్స్ కింద వాటర్ మేనేజ్మెంట్ ఎప్పుడూ లేనంత ఘోరంగా ఈ సంవత్సరం ఉంది. ఇప్పటికే ఒకవైపు శ్రీశైలం నిండుగా ఉంది, ఒకవైపు గండికోట సుమారుగా ఫుల్ ఉంది. సిబిఆర్లో దాదాపు 6 టీఎంసీలు ఉన్నాయి. పైడిపాలెంలో సుమారుగా వాటర్ ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లలో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆయకట్టులో ఉన్న చెరువులకు నీళ్లు ఇవ్వడంలా కేవలం నెగ్లిజెన్స్, ఎవడు పట్టించుకోకపోవడము. ఎన్నోసార్లు ఫోన్లు చేసినాం, ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం, కానీ ఎవడు పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు మరి
డిఈ ఆఫీస్కి వచ్చి, లింగాల బ్రాంచ్ కెనాల్కి సంబంధించిన డిఈ ఆఫీస్కి వచ్చి ముఖ్యంగా ఎర్రబెల్లి చెరువుకు, భూమేగారపల్లి చెరువుకు సత్వరమే నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనవి చేయడం జరిగింది. ఒక్క ఎర్రబెల్లి చెరువు అనేది ఈ మధ్య మీరు వీడియో కూడా చూసి ఉంటారు. ఎర్రబెల్లి చెరువుకి ఇస్తే కన్నా దాదాపు దాని బెనిఫిట్ 10 గ్రామాలకు ఉంటుంది. అటువంటి ఇంపార్టెంట్ ట్యాంకుకు 2 నెలలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమన్నంటే మోటార్లు కాలిపోయినాయి అంటారు. మోటార్లు మేము రిపేర్ చేపిస్తామంటే ఒప్పుకోరు. గవర్నమెంటే చేపియాలా, కూటమి నాయకులే చేపియాలా, వాళ్ళు చేయరు. మన చేసే వాళ్ళను మనల్ని చేయలేరు. సో మెయింటెనెన్స్ అనేది పూర్తిగా ఘోరంగా ఉంది. మోటార్లు రిపేర్ అయినాక ఇంకన్నా వదలండి అయ్యా అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది అంటారు. అంటే ఏదో ఒక కారణం చెప్పి, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో స్టేట్లో ఎక్కడికి పోయినా పులివెందుల హార్టికల్చర్ హబ్ గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ పులివెందుల రైతులకు నీళ్ళు ఇవ్వడానికి మాత్రం మీరు వేషాలు లెక్కిస్తారు. ఇంత ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ, మొత్తం హార్టికల్చర్ సాగు మీదనే డిపెండ్ అయి ఉన్న ఒక కాన్స్టిట్యున్సీకి నీళ్ళు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంది? ఇప్పటికే ప్రతిరోజు ఈ కొత్తపల్లి కావచ్చు, నలుపురెడ్డిపల్లి కావచ్చు, ఈ గ్రామాల్లో కొత్త బోర్లు వేయడం మొదలుపెట్టినారు. రోజు 15-20 కొత్త బోర్లు వేస్తున్నారు. అంటే ప్రతిరోజు రైతులకు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అంటే కేవలం అధికారుల తాత్సారం చేయడం వలన, డీలే చేయడం వలన, వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం వలన రైతుల మీద భారము ప్రతిరోజు 40 నుంచి 50 లక్షల రూపాయలు భారం పడతా ఉంది. పోనీ అంత భారం పెట్టి బోర్లు వేసినా నీళ్లు పడతాయో లేదో మళ్ళీ తెలియదు. సో ఇటువంటి పరిస్థితికి పులివెందులను తీసుకొచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా నిద్ర మేల్కొని సత్వరమే మెయింటెనెన్స్ మీద శ్రద్ధ పెట్టండి, వాటర్ మేనేజ్మెంట్ మీద శ్రద్ధ పెట్టండి. సత్వరమే ఎర్రబెల్లి ట్యాంకును నింపండి, భూమేగారపల్లి చెరువును నింపండి. నియోజకవర్గంలో ఈ 3 సిస్టమ్స్ కింద ఉన్న అన్ని చెరువులను నింపండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, అధికారులను మనవి చేస్తా ఉన్నాం. వెంటనే సామరియా బ్రిడ్జిని 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 వెంటనే షామిరియా మసీదు లా కాలేజ్ బ్రిడ్జిలను వెంటనే నిర్మించాలి. ఇచ్చిన హామీ నెరవేర్చాలి. సొంత నిధులతో కొడతామన్న వాళ్ళు పని పూర్తి చేయాలి. వెంటనే నిర్మించాలి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. షామిరియా మసీదు లా కాలేజ్ బ్రిడ్జిలు తక్షణం, లా కాలేజ్ షామిరియా మసీదు బ్రిడ్జిల నిర్మాణం. చాలా గౌరవం కూడా మనకు తీసుకుని రావాలి. చిన్న పిల్లలు ఉన్నా కానీ హాస్పిటల్ పోవాలని नहीं अंदर लो ना कैसे अंदर बात कर स्कूल जाने को भी तकलीफ हो। ये पूरा रविंद्रनगर पूरा स्लम एरिया में కూలీ मुजरी कर लेते साले बहुत बल्ला के नहीं हजारा की. గత 3 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 41 డివిజన్ కావచ్చు, 31 కావచ్చు, దాదాపు 8 డివిజన్లు 50,000 మంది జనాభా 3 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇక్కడ ఈ బుగ్గవంక వాటర్ దానికోసమని వాల్ కట్టిన తర్వాత వీళ్ళ సౌకర్యార్థము, ఇక్కడ ఉన్న జనాల సౌకర్యార్థము బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉంది. ఇక్కడ షామీరియా బ్రిడ్జ్ ఒకటి, లా కాలేజ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఒకటి. ఈ సేఫ్టీకి బుగ్గవంక వాటర్ అండ్ సేఫ్టీకి కల్పించినప్పుడు ప్రజల యొక్క సేఫ్టీ కూడా చూడాల్సి ఉంది. అడ్డం గోడ కట్టేస్తే వాళ్ళు ఏ రకంగా నిత్యావసరాలకు కావచ్చు, ప్రతి స్కూల్స్ కావచ్చు, ఏ మనుషులు చనిపోయినప్పుడు కావచ్చు, ఏ రకంగా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా పోగలుగుతారు. దాని దృష్టి ఉంచకుండా గత ప్రభుత్వము ఉన్నప్పుడు ప్రామిస్ అయితే చేసినారు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఓపెన్ చేస్తామని టెంకాయలు కొట్టి ఇది ఒక నానుడే ఒక ఆనవాటి అయిపోయింది. ప్రజాపక్షంలో పని చేయకుండా టెంకాయలు కొట్టడం చేస్తున్నామని చూపించడం, కానీ ఇది కరెక్ట్ అయింది కాదు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళ సమస్యలన్నీ గత కొద్ది కాలంగా ఇక్కడ ఉన్న డివిజన్ ఇన్ఛార్జి హమీద్ గారు 41 డివిజన్ ఇన్ఛార్జి హమీద్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఈ కాబోయే సిటీ ప్రెసిడెంట్, ఇప్పుడు జనరల్ సెక్రటరీ గౌస్పీర్ గారి వారి విన్నపం మేరకు
నేను ఇక్కడ చూడడానికి డీసీసీ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నిర్మించిన బ్రిడ్జినే ఇంకా తర్వాత పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. అసలు కాంగ్రెస్ పార్టీ లాగా ప్రజల బాగోగులు చూసే వాళ్ళు లేరు. అది నేనేందో ఊరికే చెప్పడం కాదు, ఇప్పుడు మనకు ప్రజెంట్ కనిపిస్తా ఉంది. ప్రజలు నాయకులను ఓట్లేసి ఎన్నుకునేది వాళ్ళ సౌకర్యం కోసం. కనీస అవసరాలు, వాళ్ళకి కావాల్సిన రోడ్లు, వాళ్ళకి కావాల్సిన వాటర్, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏమున్నాయి, విద్యుత్, ఇవి ఈ కనీస అవసరాలు కూడా తీర్చలేని నాయకులను మనం ఎందుకు ఎన్నుకోవాలని ఈ సమయంలో అడుగుతా ఉన్నా. ఇది తప్పకుండా ఇది అవసరమైన బ్రిడ్జి. ఇప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ నుంచి జనాలు వాళ్ళు ఏ వ్యాపారం చేసుకోవాలన్నా, పిల్లలు స్కూల్ పోవాలన్నా, లేదు ఏమన్నా ఆరోగ్యం బాగాలేదంటే ఏదన్నా హాస్పిటల్కి ఇమీడియట్ గా పోవాలనుకున్నా వారు ఏ రకంగా పోగలుగుతారు? చుట్టూ తిప్పుకొని పోయే లోపల ఆ మనిషి చచ్చిపోతాడు హాస్పిటల్ పోయే లోపల. కాబట్టి ఇది చాలా అవసరమైంది. ఇప్పుడున్న ప్రభుత్వము వెంటనే దీన్ని చర్య తీసుకోవాలా. ఇమీడియట్ గా ప్రజల యొక్క సౌకర్యార్థం ఈ బ్రిడ్జ్ నిర్మించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి ఒక్కరి సౌకర్యాలు ఎంతో ఇదిగా చేసింది. కానీ మేము అదే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజల పక్షాన, ప్రభుత్వం ఏ రకంగా పని చేస్తా ఉంది, ప్రజల పక్షాన పనిచేస్తుందా లేదని చూడడానికి మేము ఉన్నాం. కాబట్టి మీరు తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకుంటా ఉన్నా, ఇమీడియట్ గా మీరు మేడం వచ్చి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు దృష్టించి ఈ 2 బ్రిడ్జిలు మీ హయాంలో మీరు కట్టించి ప్రజల యొక్క మన్నను పొందుకోవాలని నేను అంటా ఉన్నా. ప్రజల సౌకర్యార్థం కట్టండి. ఇక్కడ ఒక లా కాలేజీ దగ్గర బ్రిడ్జి ఒకటి, ఇక్కడ ఒక బ్రిడ్జి, షామీరియా బ్రిడ్జి ఒకటి. ఇంతమంది 50,000 మంది 60,000 మంది జనాలు ఇబ్బంది పడే పనిని రాజకీయ నాయకులుగా చేయాల్సినటువంటి ఒక బాధ్యత తప్పకుండా ఉంది. కాబట్టి ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఉన్నారు మాధవి గారు, తప్పకుండా వచ్చి మీరు ఈ బ్రిడ్జిని త్వరలో ప్రారంభించి దీన్ని పూర్తి చేయాలని నేను ఈ ప్రజాపక్షాన్ని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా వీళ్ళ యొక్క అభ్యర్థన మేరకు నేను ఈ రోజు కలెక్టర్ గారికి కూడా కొత్తగా రోడ్లు వేయాలి కానీ ఉండేదాన్ని తీసేస్తే ఎట్లా? కలెక్టర్ గారి దగ్గర కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వని పోతా ఉన్నాను. కాబట్టి ఇది కంపల్సరీ, ఇది తప్పకుండా ఇది చేయాల్సిందే. ఏ మాత్రం చేయకపోతే మేమందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం కలిసి నిరసన చేస్తాం. ఇక్కడ ఈ బ్రిడ్జి కట్టేంత వరకు మేము ఉద్యమిస్తాం. మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి పిలిపించి అయినా మేము ఇక్కడ ఒక నిరసన ఏర్పాటు చేసి ఈ బ్రిడ్జి కట్టి ఈ ప్రజల సౌకర్యార్థం ఇది జరిగేంత వరకు మేము విడిచిపెట్టమని కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి చైర్మన్ एक मार दो
తొందరగా అయిపోవాలా పని. చైర్మన్ ఒక దెబ్బ కొట్టేసినాడు. ఉంటారు ఇకతో కొట్టపోతే నువ్వు బోల్తే వైసా మారదా మీకు గురువు అదరు. జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, చంద్రశేఖర్ గారి నాయకత్వం, వీరేశన్న గారి నాయకత్వం, జై జగన్, అవినాష్ రెడ్డి గారి నాయకత్వం. కొట్టమ్మా ఇప్పుడు మంచి రోడ్డు పడాలని మొక్కలు కొట్టు. మార్కెట్ ನುಡ್ದ ಮಾರು ನುಡ್ದ ಹೌದಾ जमीरदार नारल के ऊपर गुस्सा आ रहा है బలం తగ్గుతాను అన్న तुम्हें सुख कर మారో మారో లోమాన్ అరే 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 నిలబడండి మా दिखना ओके हमें भी चंबू रख दो फोन
नीचे नीचे लगा बाबा आते नहीं हमें दायदत लेने का कहाँ मैं आना नहीं सदा में दायदत लेने का सदा में दायदत लेने का सदा वीडियो ఐదో డివిజన్లో 15th ఫైనాన్స్ 20 lakhs మరియు ఎంపీ అవినాష్ రెడ్డి గారి నిధులతో ఇక్కడ మజీద్ ఖిజర్ బ్యాక్ సైడ్లో 4 lakhs ఇదంతా కలిపి అభివృద్ధి కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి షంషీర్ బాషా నేను ముందు మా మేయర్ గారైనటువంటి సురేష్ బాబు గారు మరియు మా మాజీ ఉప ముఖ్యమంత్రి గారు అంజద్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమాలు రోడ్డు పనులు మరియు 2 రోడ్లు ఒకటి కుమ్మరకుంట దగ్గర ఒక రోడ్డు ఒకటి సీసీ డ్రైను ఇంకొకటి ఈ రోడ్డులో ఈ కుమ్మరకుంట కిజర్ మసీద్ సైడు ఒక రోడ్డు ఒక డ్రైను మరియు కిజర్ మసీద్ బ్యాక్ సైడ్లో ఎంపీ ల్యాడ్స్లో అవినాష్ రెడ్డి గారి ఎంపీ నిధులతో 4 లక్షలకు సీసీ రోడ్డు ఒకటి ఇవన్నీ ఈరోజు మేము ఈ కార్యక్రమానికి ఈరోజు ఓపెనింగ్ ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి ఈ రోడ్డు పూర్తిగా మేము త్వరగా పూర్తి చేస్తామని మేము వాగ్దానం చేస్తూ ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పరుగులు పెడుతున్నాము. ఎందుకంటే కార్పొరేటర్లందరూ మంచిగా కష్టపడి వాళ్ళ రోడ్లు వాళ్ళు ఓపెనింగ్ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం ముందుకు దూసుకుపోతున్నారు కాబట్టి అందరూ అన్ని కడప ప్రజలందరూ కలిసి అందరు కార్పొరేటర్లకు రాబోయే ఎలక్షన్లలో మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే ఇదే కార్పొరేటర్లు మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటారని మీ ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేస్తారని మనసారా కోరుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన 35వ డివిజన్ ప్రజలందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన కడప కార్పొరేషన్కు కేటాయించిన 15 ఫైనాన్స్ నిధులలో భాగంగా మా యొక్క 27వ డివిజన్లో 20 లక్షల రూపాయలతో రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం జరిగింది. గతంలో ఇదే ప్రాంతానికి దాదాపు 70 లక్షల రూపాయలు నిధులు తెచ్చి టెండర్లు వేసి కొద్ది పనులు జరిగిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చి నిలబడిపోయినది. తర్వాత ఆ టెండర్లను ఈ యొక్క కొత్త ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఒకతను కొత్త పిచ్చోడు వచ్చాడు ఇక్కడ ఇన్ఛార్జ్ అని, అతను ఏదో గతంలో వేసిన టెండర్లు పనులు చేస్తే మాకేదో క్రెడిట్ వస్తుందని ఆ టెండర్లు క్యాన్సిల్ చేయించాడు. క్యాన్సిల్ చేయించిన అతను మళ్ళా అది జనరల్ ఫండ్స్ కాబట్టి మళ్ళా పెట్టేదానికి కూడా వీలు లేకుండా ఇదే అయిపోయింది. 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ఆపేసి ఇదే రోడ్డు పెట్టినాం. ఈ రోడ్డుకు ఏదో ప్యాచ్ చేసి నేనేదో చేసేసాను అనడం కాదు, నువ్వు క్యాన్సిల్ చేయించిన 70 లక్షల రూపాయల నిధులు మళ్ళా పెట్టించి ఈ యొక్క ప్రాంతానికి డెవలప్మెంట్ చేపించే విధంగా ఇది చేసింటే సంతోషించిందాం. అందరూ ప్రజలు కడప ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎవరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అభివృద్ధికి సహకరించి ఈ యొక్క కడప నగరాన్ని మరియు ఒక 27వ డివిజన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటాము. మేము ఎన్ని అడ్డంకులు సృష్టించినా తప్పనిసరిగా ఈ యొక్క నిధులన్నీ మళ్ళా మనం టెండర్లు పిలిచి మళ్ళీ ఈ యొక్క అన్ని పనులు చేసే విధంగా మనం మా ఎంతో కృషి చేస్తాం. మన 34వ డివిజన్లో రోడ్డు కాలువలు మొత్తం దాదాపు 20 లక్షలతో ఈరోజు అభివృద్ధి పనులు మొదలుపెట్టాము. ఇదే పనులు దాదాపు ఒక సంవత్సరం ముందే అవ్వాల్సిన పనులు ఈ కుటుంబీ ప్రభుత్వం అడ్డుపడి చేయకుండా ఇవ్వడం జరిగింది. కడప ప్రజలందరికీ తెలుసు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎప్పుడు లేని విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయిన తర్వాత చేయడం అభివృద్ధి అందరికీ తెలుసు. అలాగే మన డిప్యూటీ సీఎం
అంజద్ బాషా అన్న ఆధ్వర్యంలో మన కడప మేయర్ సురేష్ బాబు అన్న గారి చర్యలతో ఎంపీ అవినాష్ రెడ్డి అన్న గారి వాళ్ళ అందరి సహాయ సహకారంతో మేము మన 34వ డివిజన్లో దాదాపు 95% డెవలప్ చేయడం జరిగింది. జై వాసవి. జై వాసమ్మ. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే మా మిత్రుడు ఫ్రెండ్ పడసరి వెంకటేశ్వర్లు పుట్టినరోజు. 47 సంవత్సరాలు దాటి 48 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. కాబట్టి ఆయనకు ఆయన కుటుంబానికి అంతా కూడా మంచి జరగాలని ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఈ చౌడేశ్వరి వృద్ధాశ్రమంలో టిఫిన్ అరేంజ్ చేశారు. కాబట్టి అందరూ కూడా ఈసారి నెక్స్ట్ టైము ఎవరు బర్త్డే చెప్పిన రాగా గ్రాండ్ చేస్తాము. మాకు తెలియదు కాబట్టి సింపుల్గా వచ్చినాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ కార్యక్రమం చేసి టిఫిన్ చేసి పోవచ్చు వస్తున్నాం. వ్యవస్థాపకులు మట్కశెట్టి గారికి మరి ఒకసారి అందరి తరఫున మా ఏబీసీ కడప క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. మా మిత్రుడు పరచూరు వెంకటేశ్వర్లు గారి 48వ పుట్టినరోజు సందర్భంగా వాసవి కన్యా కమలవేసి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వైస్ చైర్మన్ ఉన్నారు, చార్టర్డ్ ప్రెసిడెంట్గా ఉన్నారు వాసవి క్లబ్కి. ఇలాంటి పదవులు ఇంకా మరిన్ని రావాల్సిందిగా తెచ్చుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఇది అన్నింటికీ మన అమ్మవారు సపోర్ట్ చేయాలి, ఆశిస్తులు ఉండాలని మరీ కోరుకుంటున్నాను. ఈ కాలంలోనే పడసూరి వెంకటేశ్వర అంటే ఒక నోటెడ్ అయిపోయినాడు. ఇంకా మన స్టేట్లో కూడా కావాలా, అభివృద్ధి కావాలా, మనందరూ ఫ్రెండ్ ఇంకా మనందరూ కూడా కలిసి ఆయన సపోర్ట్ ఉండి ఎక్కడి పని ఏ కార్యక్రమానికైనా మన గ్రూప్లో మొత్తం కూడా కలిసి అందరు కలిసి కడితే ఒక టీమ్గా ఉంటుంది. పడసూరి వెంకటేశ్వర కానీ మనకన్నా మంచి పేరు ఉంటుంది. ఇదే టీం కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఆస్తున్నాను.